అమ్మా. భోజనం అయిందా నాన్న? అయిందమ్మా. ఉద్యోగం కోసం టౌన్లో ఉంటున్నావు సరే, రాత్రికైనా ఇంటికి రావచ్చు కదా. కొంచెం పనుందమ్మా, ఆదివారం వస్తానుగా. టౌన్లోనే కదా మన కొట్టున్నది, ఒకసారి నాన్నని చూసి రావచ్చు కదా. అలాగమ్మా, వెళతాను. ఏమండి, మాట్లాడండి. ఎవరు? మన అబ్బాయి అండి. తర్వాత మాట్లాడతాను. మాట్లాడండి. ఎవరమ్మా? నాన్న ఆ, మాట్లాడనంటున్నారా? అదేం లేదురా. పర్వాలేదమ్మా, ఉంటాను. ఒక్క మాట, ఎలా ఉన్నావని అడగచ్చుగా. కానీ మాట్లాడదాం. ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు, ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు. మరి ఏం చేయమంటావరా, ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రే లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్ళి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. ఎలా నువ్వు నన్ను ఏదో అనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, నన్ను విడువను నాయనా. సార్, నరసింహం ఎలా ఉన్నావు? ఏం జరుగుతోంది? కోస్టల్ ఏరియా ఫుల్ గా టైట్ గా సర్వేలెన్స్ చేస్తున్నాను సార్. మనం అనుకున్నట్టుగా ఆయుధాల స్మగ్లింగ్ జరగడం లేదు, వేరే ఏదో జరుగుతోంది. మన డిపార్ట్మెంట్ లోనే చాలా మంది తప్పు చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్లాన్? డిపార్ట్మెంట్ లో జరిగే అన్ని విషయాలు నాకు తెలియాలి సార్. అందుకని పురుషోత్తమ మిషన్ లో నాకు హెల్ప్ గా ఉండి ఎస్ఐగా ప్రమోట్ అయిన జమదగ్నికి దామోదర్కి ఇక్కడ పోస్టింగ్ ఇస్తే నాకు యూస్ఫుల్ గా ఉంటుంది సార్. వెంటనే ఇస్తాను. థ్యాంక్ యూ సార్. తర్వాత నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? లేదు సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. పెళ్లి కాలేదా? పెళ్లికి పర్మిషన్ అడుగుదామని కావ్యం తీసుకుని ఊరికి వెళ్ళాను. నేను ఉద్యోగం మానేశానన్న కోపంతో మా నాన్న పెళ్లికి ఒప్పుకోలేదు, నాతో మాట్లాడడము మానేశారు. సారీ నరసింహం. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇందాక స్టూడెంట్స్ తో బాయ్ ఏ మూడ్ బీచ్ ఏ మూడ్ అన్నారుగా. బాయ్ తో బీచ్కి వెళ్తే అసలు మూడ్ ఎలా వస్తుంది చెప్పండి. ఎందుకు బల్లి? హిందీ కమాండర్ దున్నా. ఓ హిందీయా? ఏక్ తో 3-4. ఆ తర్వాత ఏంటో నేర్పలేదే పింకిలా. దాసు, ప్రేయర్ కి టైం అయింది, జెండా ఎగరడానికి ఏర్పాటు చేయి. ఓకే సార్. ఎవరా నా కొడుకుని కొట్టింది? మోకాలు దండం వేయించింది ఏట్రా? ఇక్కడ నేను అడుగుతుంటే అందరూ కలిసి పాట పాడుతున్నారు. డబ్బులు కట్టే కదా చదివిస్తున్నాను, ఎందుకురా మోకాలు దండం వేయించారు? ఎవరా కొట్టింది? ఈడా ఈడా ఈ పంతులా? ఈ పంతులా? అదిగో ఆయనే. నువ్వు ఉండరా. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద సయ్యేస్తావు? మోకాలు దండం వేయిస్తావా? స్టూడెంట్స్ అందరూ క్లాసులకు వెళ్ళండి. వెళ్ళండి త్వరగా వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళండి. అన్న మీద చేస్తామంటారా? బయటికి పొండి, స్కూల్ రా ఇది. పొమ్మంటున్నాను కదా. హలో, పోలీస్ స్టేషన్.
జాతీయ గీతం పాడుతుంటే పిడిగా వచ్చి పడినా ఉన్న చోట నుంచి కదలకూడదు అనే బుద్ధి లేదు. జాతీయ జెండా గౌరవం ఇచ్చి 50 మంది టీచర్లు 1500 మంది స్టూడెంట్స్ ఉండగా హద్దు మీరు స్కూల్లోకి వెళ్తున్నామన్న జ్ఞానం లేదు. మాతా పిత గురు దైవం అంటారు, అటువంటి గురువు మీద చేయి చేసుకుంటున్నామన్న సిగ్గు లేదు. ఏ దేశంలో పుట్టారా మీరు? దేశంలో జెండాల సంఖ్య ఎక్కువడం వల్ల పార్టీ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియకుండా పోయింది కదా. ఈ రోజు టీచర్ దగ్గర తనులు తిన్నవాడు రేపు క్రిమినల్ అయి పోలీస్ దగ్గర తనులు తింటాడు. ఈ రోజు స్కూల్లో మోకాలు దండ వేయని వాడు రేపు జైల్లో వారం ముందు మోకాలు దండ వేస్తాడు. మీ పగ ప్రతీకారాన్ని బడి పిల్లల మనసుల్లో ఎందుకు నాటుతారు? వీడు కాకి చొక్కా వేసుకుని ఖడ్గం రోగం కదా. స్కూల్లోకి వచ్చి గొడవ చేస్తావా? ఏమండ్రా, వీళ్ళని బండిలోకి ఎక్కించండి. అవును గాని వీళ్ళని ఇలా రక్తం కారేటు వేర కొమ్ముడు కుమ్మేసింది ఎవర్రా? నేనే. నువ్వేమన్నా స్కూల్ మాస్టర్వా కుస్తీ మాస్టర్వా? ఈ లెవెల్ ఎరగదీసావు? ఇలా చూడండి, వాళ్లే ముందు స్కూల్లోకి వచ్చి మా టీచర్తో మర్యాద లేకుండా. స్టేషన్కి వచ్చి చెప్పండి సార్. నేను ఒక ఎన్సీసీ మాస్టర్. నన్ను అరెస్ట్ చేయాలంటే మినిమం ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో ఒక ఆఫీసర్ రావాలి, లేదా ఎన్సీసీ బెటాలియన్ కమాండర్ చీఫ్ ఆఫీసర్ పర్మిషన్ మీరు తీసుకోవాలి. ఎన్సీసీయో ఎస్ఎస్సీయో అదంతా నాకు తెలియదు. వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, బండి ఎక్కించాను. మీరు వాళ్ళని కొట్టారు, బండి ఎక్కండి. అయ్యో ఏయ్ దుంప మొహం, నువ్వేనా పోలీసులు ఫోన్ చేసి పిలిపించింది? ఆ రోజు నీకు టీసీ ఇచ్చి స్కూల్లో సర్వేస్ ఉండాలి. ఆయన ఫోన్లే వదిలేస్తే నువ్వు పోలీసులు పట్టించావు కదా. లేదు దాసు, నేను కావాలని. నువ్వు కావాలనే చేసావు. మేసాలోడు బయటికి రాని నీ బుర్ర మీద బకెట్ బోర్లించి భరతనాట్యం ఆడిస్తాను రాని. నువ్వే పోలీసులకు ఫోన్ చేసావా? సారీ సార్. స్కూల్లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్ గా ఉండగా నువ్వెందుకు ఫోన్ చేసావు? లేదు సార్, ఆ రౌడీల వల్ల మీకేవి కాకూడదనే భయంతో. గుడ్. ఒక ప్రాబ్లం జరుగుతున్నప్పుడు మనమేం చేయాలి అని ఇలా ఆలోచించడం మంచిది. యువర్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, ఈ ఇంటెలిజెన్స్, ఐ అప్రిషియేట్ దట్. కీప్ ఇట్ అప్ సత్య. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నాకెందుకయ్యా సల్యూట్? ఏ రోజుకైనా మీరు మా పై అధికారి సార్. అరే లోపలికి రండి. ఎస్ సార్. అది సరే, మీరేంటి ఇలా? సార్, వైజాగ్ సిటీలో అట్రాసిటీ చేస్తున్న మెంటల్ రౌడీని నేను షూట్ చేసి కాల్చినందువల్ల ఎమోషన్ అయిన ఐజీ నాకు ప్రమోషన్ ఇచ్చి ఈ టౌన్ సిటీలో ఉన్న రౌడీల్ని మక్కెలరగదీసి బొక్కలో తొయ్యమని చేతిలో లాఠీ పెట్టి పంపించారు సార్. అగ్ని. తగ్గి తిని మీరెలా సార్ హఠాత్తుగా ఎన్సీసీ మాస్టర్ అయ్యారు? కాలేజ్ చదువుతున్నప్పుడు ఎన్సీసీలో సి సర్టిఫికేట్ హోల్డర్ని. ఓ 21 రోజులు ట్రైనింగ్ కోసం నాగ్పూర్ క్యాంప్కి వెళ్ళాను. ఎన్సీసీ మాస్టర్ అయ్యాను. కావ్య మేడం ఏం చేస్తున్నారు సార్? నా కోసం వెయిట్ చేస్తుంది. కావ్య, ఎస్ డాడీ. డ్రైవర్ ముత్యాలరావు తన కూతురు పెళ్ళని సంతోషంగా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళాడు. కానీ నేను సంతోషంగా లేను.
నా కూతురు పెళ్ళెప్పుడో నాకే తెలియడం లేదు. ఒక 6 నెలలు వెయిట్ చేయమని నరసింహన్ చెప్పారు నాన్న. నోవే, నేను ఇప్పుడే రాజోలు వెళ్తున్నాను. పెళ్లికి ఎందుకు ఒప్పుకోవటం లేదని వాళ్ళ నాన్నగారిని సూటిగా అడుగుతాను. నాన్న ప్లీజ్. నరసింహానికి ఇన్ఫార్మ్ చేయి. రే భద్రాచలం బండాపు. అలాగేనండి. కావ్య, ఆ? మీ ముందు పెళ్లి మాటలు మాట్లాడితే బాగుండదు. నేను అమ్మ వెళ్ళి మాట్లాడొస్తాం. మీరు ఇంటికి వెళ్ళండి. సరిగ్గా చెప్పారయ్యా. అక్కడ జరిగేదంతా నేను లైవ్ గా వీడియోలో చూడాలి. ఓకేనా? అక్క రెడీ. తీసుకోండి. నన్ను నా కుటుంబాన్ని గౌరవించి సంబంధం మాట్లాడడానికి వచ్చారు. ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏమిటి పిల్లలిద్దరూ వచ్చినప్పటి నుంచి లప్పు డప్పునే చూస్తున్నారు? అవ్వా, ఇది ల్యాప్టాప్. అమ్మాయి పెళ్లి త్వరగా చేయాలన్న ఆశతో హడావిడిగా బయలుదేరి వచ్చేసాను. ఏమిటమ్మా సినిమా చూస్తున్నారా? అవును తాతయ్య. అందరూ మౌనంగా ఉన్నారేంటి? అవును, మీ పచారీ కొట్లో సరుకులన్నీ సైకిల్లో డెలివరీ చేస్తారా లేకపోతే వ్యానుల్లో సప్లై చేస్తారా? సంబంధం మాట్లాడడానికి వచ్చావా, సరుకులు కొనడానికి వచ్చావా? లేదు, అందరూ సైలెంట్ గా ఉన్నారు కదా, ఏదైనా ఫిలప్ చేద్దామని. అక్క బాగా సైలెంట్ గా ఉన్నారేంటి? ఏదైనా మాట్లాడమను. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? ఏమన్నా మాట్లాడు. నేను ఫుల్ గా ఆర్గ్యూ చేశాను, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఊరికి కథలు చెప్పకు. నువ్వు అక్కడ చేతులు కట్టుకుని సైలెంట్ గా అవ్వ పక్కన నించున్నావు. నేను చూస్తూనే ఉన్నాను. ఎక్కడి నుంచి? అమ్మ మొబైల్ నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. ఏంటయ్యా? ఫోన్ నుంచి లైవ్ టెలికాస్ట్ అవుతోంది. ఆపేసాయి. తీసుకోండి. ఐఎమ్ లిటిల్ బిజీ, తర్వాత తీసుకుంటానులేండి. అయిపోయింది. మా అబ్బాయి పోలీసు ఉద్యోగంలో ఉండుంటే ఈ సంబంధాన్ని సంతోషంగా చేసుకునేవాణ్ణి. కానీ వాడి పరిస్థితి బాగాలేదు. ఇందులో ఏముంది? ఇండియా సైకిల్స్ లాగా ఇండియా ట్యూబ్స్ అని కాకినాడలో కంపెనీ స్టార్ట్ చేసి అల్లుడు గారిని ఎండిగా కూర్చోబెడితే 100 మందికి ఆయనే ఉద్యోగం ఇస్తాడు. ఈ పరిస్థితి రాకూడదని అనుకున్నాను. నా కొడుకు నా మాట వినకపోయినా పర్వాలేదు, నా కొడుకునే ఉండనివ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. అమ్మా, నా మీద కోపమా? ఎవరూ పట్టించుకోకపోతే నేనేం చేయగలను చెప్పు. ఇంకొద్ది రోజులేమ్మా, అన్నీ సర్దుకుంటాయి. ఏమైంది? అయ్యో ఓకే. కొంచెం కేర్ఫుల్ గా డ్రైవ్ చేయొచ్చు కదండి. ఊలే ఉల్లెలే ప్రేమ దాసు? బెల్లే కొట్టెలే కాళ్ళే ఏయ్. చుట్టేలే. ఎవడ్రా ఎంత గట్టిగా తేంచింది? ఏం డాన్స్ ఓవర్గా ఉంది? లవ్ కమింగ్ సార్. లెగ్స్ 2 డాన్సింగ్ సార్. నీకు లవ్ వచ్చిందా? లేకపోతే కొవ్వు వస్తుందా? టూలెట్ బోర్డు తగిలించి నా హృదయంలో ఓ అమ్మాయి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఎంటర్ అయిపోయింది సార్. వచ్చే దారిలో ఓ చిన్న యాక్సిడెంట్. తను ఎంత బాగుంది సార్. తనే సార్ నాకు డాష్ ఇచ్చిన డార్లింగ్. అయ్యో, అరేబియన్ గుర్రం. గుర్రాన్ని ఎవరైనా టీవీలో చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు, జూలో చూస్తుంటారు. అంతెందుకు రేసుల్లో కూడా చూస్తుంటారు. ఇలా చూడీదార్ వేసుకుని ఎదురుగా రావడం చూసారా? వంగ తోటలోకి తీసుకెళ్ళి వస్తున్నా. కిస్సిస్తే ఓ నెల వరకు నిద్ర పట్టదు. హాయ్ వస్తున్నా. ఈయనేమైపోయాడు? ఏంటి కవి ఎక్కడ? ఊరికి బయలుదేరుతున్నావు, అందుకే నీకు చెప్పేసి వెళ్దామని వచ్చాను. అయ్యయ్యో, సమస్యను సమోసాలా కొని తెచ్చుకున్నాను. కవ్య నా మీద కోపంగా లేదుగా? లేదు. కొంచెం కూడా లేదా? నువ్వంత పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను అడగబోవడమూ లేదు. ఏ? బికాస్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. పరలోకమునందున్న ప్రభువా, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులన్నిటినీ మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ఎన్సీసీ మాస్టర్ కావలసిన భార్యని అరేబియన్ గుర్రమని అసభ్యంగా మాట్లాడిన నన్ను కనికరించి కాపాడమని వేడుకొనుచున్నాను. దేవా, నాయనా, ప్రభువా, తండ్రి, అయ్యో నన్ను కనికరించి మన్నించి. చిచ్చి, ఇత్తలాగిన ప్యాంట్ ఉండలేదేంటి? బెల్ట్ బలంగా పెట్టి ఉంటాడు.